నువ్వేదో తల వంచుకొని తాళి కట్టించుకున్నంత మాత్రాన వాడేదో ఉత్తముడైపోతాడని నువ్వెలా అనుకున్నావమ్మా? ఊరు మొత్తం దేవుళ్ళ కొలిసే మా కృష్ణరాజుకే తల వంపులు తెచ్చాడు వీడు. అరే, మా నాయన పరువు గలోడే, నేను తాగి తిరిగితే ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరొస్తుందో అని ఏనాడు ఆలోచించడు. నీ మెడలో తాళి కట్టగానే నీ గురించి ఆలోచిస్తాడు అనుకున్నావా పిచ్చిదానా? ఏమ్మా అన్నపూర్ణ, మీ అల్లుణ్ణి చూసావా? మందు మానేశాడు అన్నావుగా, చాలా బాగా మానేశాడు. ఒక్క చుక్క కూడా తాగలేదు. రే, ఏందిరా, ఏం చేస్తుండవు? నువ్వు మీ అమ్మ మీద ఒట్టేసి తాగను అని చెప్పినావు కదరా. ఏందిరా ఇది? ఇట్ట తాగేసుండవేంది? అమ్మ మీద ఒట్టేసి ఏ రోజైనా మాట తప్పినావంటరా? ఎందుకురా ఇట్ట తయారైనావు? ఎందుకిట్ట తయారైనావు? తాగకపోతే ఎవరిని చచ్చిపోతావా నువ్వు? లేదత్త, నేను తాగలేదత్త. బయట నుంచి వస్తుంటే ఎవరో వెనక నుంచి గట్టిగా పట్టుకొని బలవంతంగా తాగించారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కథలు చెప్తున్నావురా? అవును, నువ్వు పసిపిల్లాడు కదా, ఉగ్గుపాలు తాగే వయసు. తాగలేవని ఎవరో వచ్చి తాగించినారు, నువ్వు తాగేసినావు. సిగ్గుండాలి జన్మకి. లేదు లేదు అత్త, నేను చెప్పేది నిజం అత్త, నేను తాగలేదు. మాట్లాడామంటే అతికినట్టుండాలి. నీకెవరో తాగించారా? ఎవరు నమ్ముతారా నీ మాటలు? నీ భార్య ఏమో ఇక్కడ తొడలు సరుస్తుంది, మా ఆయన తాగడు, మా ఆయన తాగడు అని. ఏమా ఇప్పుడేమంటావు? ఒళ్ళు పై తెలియకుండా తాగేసొచ్చాడు మీ ఆయన. అరే, కన్న తండ్రి పరువు పోతుందని ఆలోచించని వాడు నీ గురించి నా గురించి ఆలోచిస్తాడా? అది వాడు అలవాటమ్మా. అలవాటు కాదు, బానిస. ఏదో మిమ్మల్ని నమ్మించడానికి 2 రోజులు మానేసుంటాడు. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, శుభ్రంగా తాగేసొచ్చాడు. లేదు, వాళ్ళమ్మ మీద ఒట్టేసి తనెప్పుడు అబద్ధం చెప్పడు. అవును, వాడు వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పినాడంటే అబద్ధం చెప్పడు. ఇంకా ఆపమ్మా.
ఇక ఆపండి, వాడిని వెనకేసుకొచ్చింది చాలు. రేయ్, నువ్వు మారవని నాకు తెలుసు. నా భార్య మీద ఒట్టు వేసి నేను తాగును అని చెప్పిన రోజు పైకి చెప్పలేకపోయినా గుడ్డిగా నమ్మాన్రా. వాడికి నా మీద ప్రేమ లేకపోయినా వాడి అమ్మ మీద వాడికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ కోసమైనా వాడు మానేస్తాడు. తన కోసమైనా జీవితంలో నువ్వు మందు ముట్టవు అని గుడ్డిగా నమ్మాను. రేయ్, నువ్వెప్పటికీ మారవు కదరా. రేయ్, మీ అమ్మ ఆ రోజు చనిపోలేదురా, ఈ రోజు చనిపోయింది. అన్నా, అవును, ఆ రోజు మీ అమ్మని నీ చేతులతో చంపేశావు. కానీ ఈ రోజు మీ అమ్మ మీద ఒట్టేసి మళ్ళీ చంపేశావు. నీలాంటి వాడు ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అన్నా, ఏమంటున్నావు అన్నా? నువ్వు ఆగో. ఆ రోజు ఏం చెప్పాడు? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను తాగను, తాగితే మీరెవరు చెప్పకుండానే నేనే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతానని అన్నాడా లేదా? రేయ్, పోరా బయటికి, పో. చిరు, అత్త, నేను తాగలేదు అత్త. నా మాట చిరు, నాన్న, నిజంగా నిజమే చెప్తా ఉన్నాను. నేను తాగలేదు. నన్నెవరో పట్టుకొని బలవంతంగా తాగి. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావురా? నువ్వే దున్నపోతులా ఉన్నావు. నుంచున్న చోటే 10 మందిని పడగొడతావు. మావయ్య గారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆయనకి వాళ్ళమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాళ్ళమ్మ మీద ఓటేసి తను తాగడు. ఇంకా ఏంటమ్మా వీడిని నమ్ముతున్నావు? వీడి గురించి నాకన్నా బాగా నీకు తెలుసా? వాణ్ణి నువ్వు చూస్తున్నది మొన్నటి నుంచే. వాణ్ణి పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం వాడే. అప్పుడే వీడిని గెంటేయాలనుకున్నాను, కానీ ఈ మహతల్లే ఆపింది. ఇన్నాళ్ళు ఈవిడి కోసం నాకిష్టం లేకపోయినా సరే ఇంట్లో ఆ టేబుల్లాగా, కుర్చీలాగా, గోడ మీద ఫోటోలాగా పడుంటాడనుకున్నాను. కానీ వీడింట్లో ఉన్న ప్రతిరోజు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు.